హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 4వ స్కంద 24 అధ్యాయం ముగించుకొని ఈరోజు మనం 25వ అధ్యాయంలో ప్రవేశించబోతున్నాం. ముఖ్యంగా ప్రాచీన పరిషత్ తన కుమారుల్ని తపస్సు కోసం పంపించే క్రమంలో ముఖ్యంగా ఆయన వంశం గురించి మాట్లాడుతూ వస్తున్నాం. పృథు మహారాజు యొక్క వంశం గురించి మాట్లాడుతూ వస్తూ అక్కడ హవిర్దాని వాళ్ళ సంతానమైనటువంటి భవిష్యత్ ప్రజాపతి కర్మకాండ యజ్ఞాల్లో యోగంలో నిష్ణాతుడు. వాటి కోసం ఆయన దర్పగట్టి పెంచడం, తర్వాత ఆయన పెళ్లి చేసుకొని 10 మంది ప్రచేతల్ని కనడం. వాళ్ళు తపస్సు కారణంగా, తపస్సు కోసంగా వాళ్ళు 10,000 సంవత్సరాల తపస్సు కోసంగా వాళ్ళు బయలుదేరారు. అక్కడ వాళ్ళు శివుడిని కలవడం జరిగింది. శివుడికి ఎవరైతే తపస్సు కోసం వెళ్తున్నారో, ఆత్మసాక్షాత్కారం కోసం లేదా ఆ ప్రయత్నంలో వెళ్తున్నారో వాళ్ళందరికీ ఆయన అంటే ఇష్టం అన్నమాట. లేదా ఆయనకి వాళ్ళందరంటే ఇష్టం. కాబట్టి వాళ్ళని వాళ్ళ వాళ్ళ తపస్సు చేసుకోవడానికి వెళ్ళడం, ఆ యొక్క కార్యం వాళ్ళకి నచ్చి ఆయన ఆకర్షితుడై ఆయన రుద్రగీతని ఆయన వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా తనకి శ్రీకృష్ణుడు దేవాదేవుడు శరణాగతి పొందిన ఏ వ్యక్తి అయినా సరే నాకు చాలా ప్రియమైన వాడు అని చెప్తున్నాడు స్వయంగా శివుడే. అయితే ఆయన అంటున్నాడు, మీరు ఆ యొక్క తపస్సు చేసేటప్పుడు మీకు ఒక మంగళకరమైనటువంటి పవిత్రమైన దివ్యమైన మంత్రం ఒకటి వినిపిస్తాను. ఆ మంత్రం మీకు అత్యుత్తమైన ప్రయోజనం చేకూరుతుంది. అది ఆయన చెప్పినటువంటి రుద్రగీత. రుద్రగీతలో మొదట్లో కొంత భాగం అంతఃకరణని ఎట్లా మనం శుద్ధి చేసుకోవాలని చెప్తూ, ఆ తర్వాత ఆ పంచభూతాలని సో ఏ విధంగా మనం శుద్ధి చేసుకోవాలో ఇవన్నీ మనం వివరంగా చెప్పుకున్నాము. తర్వాత శ్రీకృష్ణుడే ప్రేరణ ఇచ్చేవాడు, ఫలితాన్ని ఇచ్చేవాడు ఆయనే అన్నట్టుగా. అత్యున్నత మేలు చేసేవాడు ఆయనే, అందరికీ తగిన ఫలితం ఇచ్చేవాడు ఆయనే, ధర్మాన్ని ప్రోత్సహించేవాడు, వివిధ మంత్రాల పూర్ణుడు, పరిపూర్ణుడు అని చెప్తున్నాడు. అలాగే శివుడు అహంకారం మీద పనిచేస్తాడు. నిజమైన అహంకారంలోకి రావాలి. నిజమైన అహంకారం ఏంటంటే నేను ఆత్మని, నేను కృష్ణుడి యొక్క అంశ అనేది నిజమైన అహంకారం. అబద్ధపు అహంకారం వచ్చి నేను ఈ ప్రకృతిలో భాగం, ఈ ఫలానా కుటుంబానికి నేను సో అని మన ఫాల్స్ ఐడెంటిఫికేషన్, అది ఫాల్స్ ఈగో అంటారు. ట్రూ ఈగో, అసలైన ఈగో ఏంటంటే ఎస్ నేను గర్వంగా ఉంది, నేను కృష్ణుడి యొక్క అంశ అని. అలాగే నేను గర్వం అతను, నేను ఈ వంశం చెందిన వాడిని, అది వంశానికి సంబంధించినటువంటి ఇది కాబట్టి అది ఫాల్స్ ఈగో కిందకి వెళ్తుంది. ఏదైనా కూడా మన భౌతికమైనటువంటి ప్రకృతి, భౌతికమైనటువంటి భావంలో మనం ఆ ఉనికి, భౌతికత్వానికి అని మనం పోల్చుకున్నట్లయితే అదంతా మనం అబద్ధపు అహంకారం, ఫాల్స్ ఈగో అవుతుంది. ఏదైనా సరే మన కృష్ణుడు అంశం అనే భావంలో మనం చేసినట్లయితే అది మన ట్రూ ఈగో అవుతుంది. మొత్తానికి మనం శివుడిని వేడుకోవడం అంటే అహంకారం ఏదైతే భగవంతుడికి ఆ దూరం చేస్తుందో అహంకారాన్ని పక్కకు దూరాలి అంటే మనం శివుణ్ణి ఆశ్రయించాలని చెప్పడం. మొత్తానికి భగవంతుడు కృష్ణుడు సర్వ సౌందర్య సంగ్రహం. ఇంద్రియాలు పూర్తిగా తృప్తి పడతాయి అన్నమాట. కృష్ణుడిని మనం ఆరాధిస్తే, కృష్ణుడిని దర్శించుకుంటే పూర్తిగా ఆరాధించబడతాయి అన్నమాట. శివుడు ఆ తర్వాత భగవంతుడి యొక్క రూపాన్ని అందంగా వర్ణిస్తూ ఆయన పాద పద్మాల నుంచి వెలువడేటువంటి ఆ కాంతి అందరి హృదయాల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, చీకటిని తొలగివేస్తుంది. పవిత్రీకరించుకోవాలన్నా సరే, భయాల నుంచి మనం బయటపడాలన్నా సరే, మనం భగవంతుడి యొక్క రూపంపై ధ్యానించాలంటున్నాడు. భక్తులకు చాలా సులభంగా లభిస్తాడు భగవంతుడు, కానీ ఇతర జీవులకు సాధ్యం కాదు, బ్రహ్మేంద్రియాలకు కూడా సాధ్యం కాదు. మోక్షం పొందిన వారు కూడా మీ యొక్క లభ్యం అవ్వడం కష్టం, మీరు లభ్యం అవ్వడం కష్టం అంటున్నారు.
షూర్. సో మోక్షం పొందిన వారికి కూడా లభ్యం కానటువంటి మీరు, కానీ శుద్ధ భక్తికి మాత్రమే సాధ్యమవుతుంది. శుద్ధ భక్తి చేసే వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతారు. కావున మీ స్వర్గాలు, ఈ మోక్షాలన్నీ కూడా వేస్ట్, మీ పాదపద్మాలు లేనప్పుడు, మీ సేవ దొరకనప్పుడు. సో అతనికి శరణాగతి అయినటువంటి ఏ భక్తుడి యొక్క ఇది, ఏ భక్తుడైనా కూడా, లేదా ఏ జీవుడైనా సరే, కాలం అతని పైన ఎటువంటి పని చేయలేదు. సో ఒక క్షణం పాటు సాధు సంఘం దొరికినది ఒక స్వర్గము మోక్షంతో ఏమాత్రం తుల్యం కానిది అని మనకి. సో ఈ రుద్రగీత శివుడు చాలా చక్కగా వర్ణిస్తూ, కృష్ణుడి యొక్క ప్రాముఖ్యత చెప్తూ, కృష్ణుడి యొక్క భక్తుల యొక్క ప్రాముఖ్యత చెప్తూ, కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని దాని గురించి వివరిస్తూ, మాకు నిజమైనటువంటి అనుగ్రహం ఏంటి అంటే అది భక్తుల సాంగత్యం. ఎస్పెషల్గా మీ యొక్క పాదాల వద్ద సేవలో ఉన్నటువంటి అటువంటి భక్తుల యొక్క సాంగత్యం నిజమైన అనుగ్రహం. సో భక్తుడి యొక్క హృదయం బహిరంగ శక్తిచే సృష్టించబడే ఏ వస్తువులు కూడా ఏ విధంగా తన్ని ఆకర్షించలేవు. అంటే అతను ఖచ్చితంగా మాయకి అతీతమైనటువంటి వాడైపోతాడు అతను. ఆ యొక్క ఎందుకంటే ఆ భక్తి దేవి దీవించబడ్డారు కనుక భగవుడి యొక్క నామ రూప గుణలీలన్నీ కూడా చాలా సులభంగా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. సో ఈ విధంగా చెప్తూ తర్వాత ఆ బ్రహ్మన్ పరమాత్మ అంతా కూడా మీరేను, వాళ్ళెవరో వేరు వేరు అంశాలు కాదు, లేదా మీకు వాళ్ళు ఆ, భిన్నమైన వాళ్ళు కాదు. బ్రహ్మనన్న పరమాత్మన్న అంతా కూడా మీరేను. అలాగే నా కాలం కాలం గురించి వర్ణిస్తూ, కాలం అన్నిటినీ చెల్లాచెదురు చేస్తుంది, సమస్తాన్ని హరిస్తుంది, అత్యాశ గల వ్యక్తిని హఠాత్తుగా దాడి చేస్తుంది ఈ కాలం. కాబట్టి ఇవన్నీ కూడా మనం చర్చించుకున్నాం. చివరికి శివుడు ముగుస్తాడు ఈ ఈ యొక్క రుద్రగీతాన్ని. నిరంతరం ఆ హరిని మీరు కీర్తిస్తూ, ధ్యానిస్తూ, పూజిస్తూ ఉండండి. మీ విధి ధర్మాలు నిర్వర్తిస్తూ మీ హృదయంలో, మనసులో భగవంతుడికి ప్రార్థన చేయండి. సో వాటి గురించి ఆలోచిస్తూ, వాటి గురించి ధ్యానిస్తూ, అధ్యయనం చేస్తూ, బుద్ధిని కేంద్రీకరిస్తూ గౌరవంతో నిరంతరంగా పఠించాలి అని చెప్తూ, తర్వాత ఆ ప్రార్థన వినడానికి వచ్చినటువంటి ఫలశ్రుతి కదా, ఏం ఫలం వస్తుంది అంటే ఖచ్చితంగా అతను భగవంతుడు అవుతాడు. అతను భక్తుడు అవుతాడు, భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రుడు అవుతాడు, అతని కర్మబంధాల నుంచి విడుదల అవుతాడు. సో ఆయన ఈ రుద్రగీతాన్ని ఎవరైనా పఠిస్తే వాళ్ళు గొప్ప గొప్ప తపస్సులతో సమానంగా భావిస్తూ చివరికి అనుకున్న కోరిక నెరవేరుతుంది అని చెప్పాడు. సో మొత్తానికి శివుడు సరైన దిశ, దశా దిశలో వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళని కృష్ణుడికి ఏ విధంగా దగ్గర అవ్వాలో దానికి సంబంధించినటువంటి ఒక విధంగా ప్రార్థనలు అంటారా, లేకపోతే మార్గం అంటారా, సో శివుడు ఇక్కడ ప్రచేతలు చెప్పారనమాట. సో ఇప్పుడు ఆ ప్రచేతలు నెక్స్ట్ ఏం చేస్తున్నారు? ప్రచేతలు తర్వాత నారదుల వారికి, ప్రాచీన పరిషత్కి జరిగిన ఈ సంభావన ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తాం. ప్రచేతలు ఆదేశించిన శివుడు అక్కడి నుండి నిష్క్రమించాడు. సో ప్రచేతలకు విషయం చెప్పాడు మొత్తం రుద్రగీత గురించి. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారు? నీటిలో నిలబడుతూ ప్రచేతలు 10,000 సంవత్సరాల రుద్రగీత ఆలపిస్తుండగా నారదముని ప్రాచీన భవిష్యత్తును ఉద్ధరించేటకు నిర్ణయించుకున్నాడు. సో వీళ్ళ సాధన స్టార్ట్ చేశారు. నెలలో నిలబడుకుంటూ తపస్సు స్టార్ట్ చేస్తూ వాళ్ళ రుద్రగీతాన్ని తలుచుకుంటూ లేదా స్మరిస్తూ ఒక వాళ్ళ ఎపిసోడ్ జరుగుతూ ఉంది.
వాళ్ళ ఘట్టం నడుస్తూ ఉంది ఒక ప్రాంతంలో. ఇక్కడ ఇంకో దగ్గర ఏమవుతుందంటే వాళ్ళ నాన్న దగ్గరికి, అంటే భవిష్యత్ దగ్గరికి నారద వెళ్ళారన్నమాట. ఎందుకంటే తన తన స్థితిని చూస్తున్నాడు. ఎందుకని? భవిష్యత్ ప్రాచీన అంటే మన ప్రాచీన అంటే తూర్పు వైపు దిక్కినటువంటి ఆ దర్ప ఆ దర్పగడ్డి యొక్క అంచులు తూర్పు వైపు అవి వాలుతున్నాయి అన్నమాట. తూర్పు వైపు అవి చూస్తున్నాయి. సో ప్రాచీన అంటే తూర్పు వైపు అని అర్థం. అందుకే ఆయనకి భవిష్యత్ అనే పేరున్నప్పుడు కూడా ప్రాచీన భవిష్యత్ అనే పేరుతో ఎక్కువ ఆయన సుప్రసిద్ధుడయ్యాడు తర్వాత. ఎందుకంటే దర్పగడ్డిని పెంచడమే కాకుండా అవన్నీ తూర్పు వైపు వాలుతున్నాయి. కాబట్టి ఆయనకి ప్రాచీన పరిషత్ అనే పేరు వచ్చింది. ఉద్ధరించుటకు నిర్ణయించుకున్నాడు నారదుల వారు. నిర్ణయించుకోవడం అంటే ఏంటి? ఎందుకు అంత ఆయన మీద అంత ఆ, దానికి ఆయన్ని ఉద్ధరించాలనేటువంటి ఆ యొక్క కోరిక అతనిలో ఎందుకు వచ్చింది? ఎందుకనంటే అతను ధ్రువుడి వంశంలో వచ్చాడు కాబట్టి. సో ధ్రువుడి వంశంలో వచ్చాడు కాబట్టి తనకి ఎక్కడో ఒక కన్సర్న్ వచ్చింది. అరే, ధ్రువుడు లాంటి వంశంలో ఇట్లా శుద్ధ భక్తి వైపు వెళ్లకుండా కంప్లీట్గా ఈ కామ్యకర్మల్లో, ఎస్పెషల్గా ఈ యజ్ఞ యాగాలతో కోరికలు తీర్చుకోవడంలో ఈ జీవితం అయిపోతుంది. ఇంత పెద్ద వంశంలో వస్తూ కూడా ఇతన్ని దారిలో పెట్టేవాళ్ళు ఎవరు లేరా అతను? ఇది ఒక మచ్చగా మిగిలిపోతుంది ధ్రువుడు వంశానికి అని భావించి ఆ, నారదుల వారు ఒక విధంగా చెప్పాలంటే తన మీద దయ కలిగించడానికి, దయ కురిపించడానికి నారదుల వారు నిర్ణయించుకున్నాడు అనమాట. ఎట్లయినా సరే ఈ భవిష్యత్ని ఈ యొక్క ఆలోచనల నుంచి, ఆ, ఈ ఈ భౌతిక భావన నుంచి, కోరికల నుంచి బయటపడేయాలని చెప్పేసి తను నిర్ణయించుకున్నాడు. అందుకే మనం చెప్తూ ఉంటాం, మనకి మళ్ళీ భగవుడి యొక్క భక్తిలోకి మళ్ళీ మనం రావాలి అనుకుంటే, ఎవరైనా భక్తిలో ఉన్నారంటే ఒకటి, వాళ్ళ గత జన్మ సుకృతి ఎంతో కొంత వాళ్ళ భక్తి గత జన్మలో చేసుకో ఉండాలి. దానివల్ల మళ్ళీ వాళ్ళు భక్తి వైపు వాళ్ళు ఆకర్షింపబడతారు నెక్స్ట్ జన్మలో. లేదా ఒక గురువు మన మీద ప్రత్యేకంగా ఆ, వాళ్ళకి దయగలగాలి. సో ఆ వ్యక్తి ఒక వ్యక్తి యొక్క తలరాతను మార్చడానికి అవకాశం ఉంది. ఆ శక్తి ఆ గురువుకు ఉంటుంది అనమాట. సో మొత్తానికి వీళ్ళ పూర్వీకులైనటువంటి ధ్రువుడు చేసినటువంటి ఆ భక్తికి, సో దాని దాని ప్రయోజనం ఆ వంశం వాళ్ళు అనుభవించడానికి 100% అవకాశం ఉంది. అయితే నారదుల వారు ఇది గమనించుకొని, లేదు ధ్రువుడు వంశంలో ఇటువంటి వాళ్ళు ఎస్పెషల్గా కామ్యకర్మలో నిమగ్నం అవడం వల్ల ఎంతో చెడ్డ పేరు వస్తుంది. పైగా జనసామాన్యులు ఎవరైతే, రాజు ఎప్పుడైతే కామ్యకర్మలు ఎక్కువ ఇరుకో ఉంటాడో ప్రజలు కూడా భక్తి వైపు నడవడం పక్కన పెట్టేసి వాళ్ళు వాళ్ళు కూడా యజ్ఞయాగాలు చేసుకుంటూ ఆ, ఈ కామ్యకర్మలోకి వాళ్ళ జీవితం అక్కడితో అంతమైపోతుంది. సో ఒక రాజు ఒక సరైనటువంటి ప్రామాణికాలు సెట్ చేస్తే అప్పుడు సామాన్యులు కూడా దాన్ని ఫాలో అవుతారు. అలా కానప్పుడు నిజంగా మళ్ళీ ఆ, సమాజం అంతా కూడా మళ్ళీ నార్మల్ స్థితికే వచ్చేస్తుంది. సో ప్రాచీన భారత్తో ఈ విధంగా నారద పలికారు. ఈ కామ్యకర్మ నిర్వహించడం వలన ఏమి లాభం? ఈ కర్మ నిర్వహించడం వలన దుఃఖాలు తొలగి ఆనందం రాదు. సో కామ్యకర్మలు ఇట్లా కోరికల కోసం యజ్ఞాలు నిర్వహిస్తావు చూసావా, దీనివల్ల ఏం ప్రయోజనం? నీకు ఏం వస్తుంది? నీకు నువ్వు ఏది ఆశించి నీ దగ్గరికి వచ్చినా కూడా అవి ఎక్కువ కాలం ఉండవు కదా. అవి అవి నశించిపోతాయి కదా. పైగా పోనీ ఇలాంటి కర్మలు చేయడం వల్ల ఏమైనా దుఃఖాలను తొలగుతాయా? ఏమి తొలగవు. ఏమన్నా ఏహి సంస్పర్శజాభోగా దుఃఖయోనే ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధః. స్పర్శతో కూడుకున్నది ఏదైతే భోగం ఉంటుందో అది ఆద్యంత ఆద్యంతవంత కౌంతేయ.
ఆదిలోను అంతలో అది దుఃఖమే, దుఃఖయోన ఏవతే, దుఃఖానికే తీసుకెళ్తుంది అది. దుఃఖానికి తప్ప ఇంక వేరే దానికి తీసుకువెళ్ళదు. దుఃఖానికే తీసుకెళ్తుంది అది. సో మనం ఆలోచించుకుంటే కనుక ఏదైనా మీరు తీసుకోండి. మనం కోరుకుంటున్నామో, ఏదైతే మనం ఇప్పుడు ఆశిస్తున్నామో, మీరు ఏదైనా కోరుకోండి. అవి కోరుకుని మీరు అనుభవించడానికి ప్రయత్నించండి. అది సంపాదించుకోవడానికి మనం ఎంత కష్టపడతామో, అది వదులుకునేటప్పుడు కూడా అంతకంటే రెట్టింపు బాధపడతాం అనమాట మనం, అది వదులుకోవడానికి. ఎందుకంటే మనం సంపాదించింది దేనికోసం అంటే మన ఇంద్రియాలు తృప్తి పడడానికి. కానీ ఇంద్రియాలు తృప్తి పడవు, ఎన్ని ఎన్ని తెచ్చుకున్నా సరే. కానీ దానికోసం మనం పడే కష్టం చూసారా, ఆ సమయం అయితే అంతా పోతుంది చూసారా, ఆ సమయం చాలా వాల్యుబుల్ అన్నమాట. అందుకే ప్రభుపాద గారు అన్నారు, నువ్వు $10,000 సంపాదించినా నువ్వు తినాల్సింది అంతేను, $10 సంపాదించినా కూడా నువ్వు తినేది అంతేను. అప్పుడు నువ్వు $10,000 సంపాదించిన దానికి, $10 సంపాదించేదానికి, రెండింటికి నువ్వు తినేది అంతే అయితే మరి అంత సమయం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు ఆ డబ్బుల సంపాదనలో? ఆ సమయాన్ని, మానవ జన్మ వచ్చింది కాబట్టి ఆ సమయాన్ని మనం భగవంతుడి అర్థం చేసుకోవడానికి, భగవంతుడి సేవలో ఉండడానికి మనం ఉపయోగించాలి తప్ప వీటి ఎంత సమకూర్చుకున్నా, ఎంత మనం దాన్ని పొందుపరుచుకున్నా కూడా వాటికి మనం ఏ విధంగానూ లెక్కగట్టలేము మనం. సో అందువల్ల దీనివల్ల నీకేం ఆనందం వస్తుంది నీకు ఈ చేయడం వల్ల? కొన్ని ఆనందం వచ్చింది అనుకోండి, అది ఎంతకాలం ఉండబోతుంది? దాని గురించి మన యొక్క ఎంటైర్ జీవితం అంతా కూడా దాన్ని పణంగా పెడుతున్నాం మనము. కాబట్టి ఏం వస్తుంది నీకు అని చెప్పి అడుగుతున్నాను అనమాట. దానికి ప్రాచీన పరిషత్తు మాట్లాడుతూ, ఏం చేద్దాము, నా బుద్ధి కర్మలో నిమగ్నమైంది కనుక అత్యున్నత లక్ష్యం నాకు తెలియదు. ఏం చేస్తాను, నా నా బుద్ధి కంప్లీట్గా దానికి బానిస అయిపోయింది. అట్లీస్ట్ చూడండి, అతను కోర్స్ తన నిస్సహాయతను తన ప్రకటన చేస్తున్నాడు. నాకు తెలుస్తూ ఉంది ఇదంతా కూడా నా వల్ల కాదు. నా బుద్ధి ఆ, ఈరోజు ఈ కోరికలు తీర్చుకోవడంలోనే నిమగ్నం అయిపోయింది. అందువల్ల నాకు ఏం చేయాలో తెలియదు, నాకు అంతిమ లక్ష్యం ఏంటో తెలియదు నాకు అసలు. నేను పదే పదే వీటి కోసం నేను వెంపర్లాడుతూ ఉన్నాను. ఇంకా అందుకే నాకు లక్ష్యం తెలియదు. ఇప్పుడు ఇప్పుడు ఈయన అడిగేటువంటి విధానం మీరు చూడండి ఎలా ఉంది అంటే, లోపల ఎక్కడో ఇది కరెక్ట్ కాదు అనిపిస్తా ఉంది. కానీ దేనికోసం కష్టపడతానని తెలియట్లేదు. అందుకే దయచేసి నేను ఎలా బయటపడాలో నాకు జ్ఞానబోధ చేయండి అంటున్నాడు. నాకు జ్ఞానబోధ చేయండి. తనకు తెలుస్తుంది చేసేది కరెక్ట్గా లేదు, దీనివల్ల నాకేం సుఖం లేదు. కానీ ఇది కాకుండా ఇంకేం చేయాలి అది తెలియదు మళ్ళీ. సో ఎప్పుడైతే ఈయన అడుగుతున్నాడు నన్ను, దయచేసి నేను ఎలా బయటపడగలను, నాకు జ్ఞానబోధ చేయండి అని, ఎలా బయటపడాలో. సో చాలా మంది ఏమడుగుతారంటే వాళ్ళకి బయటపడాలని లేదు. అలాంటి వాళ్ళు ఏమంటారంటే ఆ, భగవంతుడు తలుచుకుంటే నన్ను మార్చకూడదా? భగవంతుడు అవసరమైతే నన్ను మార్చుకోవచ్చు కదా ఆయన. నువ్వు మారాలి అని నీ మనసులో ఉంటేనే మారేదానికి అవకాశం ఉంటుంది. మన మనసులో మారాలని లేనప్పుడు, నా మనసు ఇంకా ఇంకా నేను అనుభవించాలని నేను ఉంటున్నప్పుడు ఆయన ఎందుకు మారుస్తాడు? ఇప్పుడు ప్రాచీన భవిష్యత్తు లాగా మన అర్థం చేసుకొని, మరి నిజమే కదా, ఈ జీవితంలో ఎంత పోరాడినా సరే చివరికి నేను నా చేతుల్లో అది ఉండనప్పుడు నేను ఎందుకు అంత కష్టపడాలి? నేను ఎవరి కోసం నేను కష్టపడాలి? కేవలం ప్రజలు కొంత మన్ననలు పొందడానికేనా? లేకపోతే ఏదో సమాజం దీనికి నాకు ఒక విలువ ఉంటుందిలే అనే ఆ చిన్న చిన్న వాటి కోసం మనం ఒక మానవ జన్మ వచ్చిందని దానికోసం పణంగా పెడుతున్నామా? సో కానీ ఈయన ఒప్పుకున్నాడు. అందుకే ఎప్పుడైతే మనం రెడీ అవుతామో చేయడానికి, అప్పుడు గురువు చెప్పేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేస్తాడంటే గురువులంతా మనం బలవంతంగా లాగుతున్నారు అనమాట.
మనకి అసలు ఆ జిజ్ఞాస అసలు లేదు మనకి. భగవంతుడి గురించి, భగవంతుడి లక్ష్యం అని మనకు తెలియదు. ఇప్పుడున్న పరిస్థితులు ఏమవుతుందంటే, లాగడం వల్ల ఎలాగ రండి రండి అని, అందుకే గురువు కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఇంతకంటే ఇంకొక మాట అంటే వెళ్ళిపోతారేమోలే అని. ఎందుకంటే మనకి, నేను బయటపడాలి అనుకుంటే గురువు వల్ల లాగాల్సిన అవసరం లేదు. వాళ్ళు వెతుక్కుంటూ వస్తారనమాట సేవలకో, లేకపోతే కొన్ని విషయాలు తెలుసుకోవడానికి, లేదా చదవడానికి, ఆ సేవకి కార్యక్రమంలో పాల్గొనడానికి. వాళ్ళు తెలుసుకుంటారు ఎప్పుడు కార్యక్రమం ఉంటుంది, ఎప్పుడు సేవ ఉంది, ఏ టైంకి పోవాలి. కానీ ఇప్పుడు 95% ఎలా ఉంటుందంటే, ఉంటే వాళ్ళే చెప్తారులే మనకి. సో ఈ అటిట్యూడ్ ఉందనుకోండి, భగవంతుడు లాగాల్సిన అవసరం ఆయనకేంటి? ఆయనకేం ప్రాబ్లం? ఆయనకేమైనా మరి వీళ్ళు లేరు కాబట్టి నాకు ఇది తగ్గిపోతే ఆయనకేమైనా ప్రాబ్లమా? ఆయనకేం ప్రాబ్లం లేదు. ఎన్ని జన్మలైనా మనం తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదనమాట మనకి. సో బయటపడాలని మనకు ఆతృత ఉంటే, మనం అవకాశాల కోసం వెతుక్కుంటూ, మనం వెంటబడి మనం వెతుక్కోవాలి, మనం వెంటబడి మనం చెప్పుకోవాలి. కానీ మాక్సిమం 95% యాటిట్యూడ్ ఇలాగే ఉందన్నమాట. అవసరమైతే వాళ్ళే పిలుచుకుంటారులే, అవసరమైతే వాళ్ళే అడుగుతారులే. సో దాన్ని బట్టి మనం చెప్పొచ్చు మనం నిజంగా అంత ఇంట్రెస్టెడ్గా ఉన్నామా అని. మనకి ఇంట్రెస్ట్ అయినప్పుడు, కానీ మన పైకి నటించొచ్చేమో. ఇది మనకు కనిపించినప్పుడు బయటకు నటిస్తారేమో, ఏ సేవ, ఆ సేవ చేయాలి, ఈ సేవ చేయాలని. కానీ అంతర్గతంగా మనలో లేనప్పుడు భగవంతుడు మన సేవకి దూరమే చేస్తాడు, మనల్ని దూరమే పెడతాడు. ఎందుకంటే మనం కోరుకునేది అదే కాబట్టి. మనం అది కోరుకుంటే మాత్రం అదే, మన లోపల నుంచి కానీ నేను బయటపడాలి, ఇంకేం చేయాలి నేను అని నిజంగా మన ఆతృత ఉంటే, మనం ఒకరి కోసం మనం అసలు ఆగం అన్నమాట. మనం కనుక్కుంటాం ఎప్పుడు, ఎక్కడ, ఎలా, అన్నీ కూడా. సో ఇప్పుడు ప్రాచీన పరిషత్తు యొక్క, సో తన యొక్క లోపల తను ఏదైతే తన మదన పడుతున్నాడో అది నిజం అన్నమాట. అప్పుడు వస్తాడనమాట మన జీవితంలోకి గురువు వస్తాడు అప్పుడు. ఎందుకంటే ఇప్పుడు గురువు ఏం చెప్పినా నేను వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని, ఫాలో అవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని. మనకి ఎప్పుడైతే మనకు కావాలనిపిస్తుందో అప్పుడు దాని విలువ తెలుస్తుంది మనకి. మనం ఏమన్నా బలవంతంగా లాగిచ్చారు అనుకోండి, ఆ విలువ మనకు తెలియదు అనమాట, ఎప్పటికీ తెలియదు అది. అందులో అట్లీస్ట్ ఇక్కడ ప్రాచీన పరిషత్ వచ్చేసి తన నిస్సహాయతను తాను వ్యక్తం చేస్తున్నాడు. నాకు బయటపడాలని కానీ తెలియట్లేదు ఎట్లాగా అని. నాకు తెలుసు నేను చేసేదంతా కూడా ఇది ఆ, నాకు ఎటువంటి ఆనందాన్ని ఇవ్వదని నాకు బాగా తెలుసు. కానీ అంతకంటే వేరే మార్గం ఏంటో నాకు తెలియదు. నేను ఒక విధంగా నేను దానికి బానిస అయిపోయాను నేను. పేషెంట్ వచ్చి చెప్పుకోవాలి, నాది ఇది, నాకు ఇలా అనిపిస్తా ఉందని పేషెంట్ చెప్పుకుంటే అప్పుడు డాక్టర్ వచ్చేసి దానికి తగినట్టుగా ఏం చేయాలని చూస్తాడు. పేషెంట్ నేను చెప్పదలుచుకోలేదు, నా గురించి నేను చెప్పుకోదలుచుకోలేదు, నువ్వే నన్ను కనిపెట్టాలంటే అది అయ్యే పని కాదు అది. ఇంకా ఏమంటున్నా చూడు. గృహేషు కూటధర్మేషు పుత్రదారాధనార్దది నా పరం విందతే మూఢో భ్రమయన్ సంసార వర్త్మసు. ఎవరి బుద్ధి కేవలం గృహ జీవితంలో నిమగ్నమై ఉంటుందో మోక్షం పొందక వివిధ శరీరాల్లో పరిభ్రమిస్తుంటారు. ఇల్లు, భర్త, భార్య, పిల్లలు, సంపాదన, దీంట్లోనే జీవితం అంతా వెళ్ళిపోయింది. బుద్ధి కేవలం వీళ్ళని సంతృప్తిపరచడానికో లేదా వీళ్ళని తృప్తిపరచడానికి కావాల్సిన వనరులు తెచ్చు, కేవలం దాని వరకే కానీ మన మన యొక్క ఆలోచన, మన మనస్సు లేదా మన బుద్ధి కేవలం దానికి మాత్రమే పరిమితం అయిందంటే మాత్రం వాళ్ళు మోక్షం పొందే అవకాశం లేక వాళ్ళు మళ్ళీ వివిధ శరీరాల్లో వాళ్ళు పరిభ్రమిస్తుంటారు. వివిధ శరీరాల్లోకి వెళ్తుంటారు. సో, మోక్షం పొందక, నేను ఇప్పుడు చూసే 99%
ఇదే ఇదిలో ఉన్నాను. కానీ ప్రాచీన పరిస్థితి తెలుస్తుంది కూడా, కానీ వాట్ ఈస్ ద వే, బయటికి ఎట్లా తెలియట్లేదు. అండ్ తను తన జీవితంలో తను అనుభవించిందంతా కూడా తనకు బాగా గుర్తుంది తనకి. అందుకే ఆయన క్లియర్ అన్నాడు, ఇదే విధంగా జీవితం కానీ కొనసాగితే మాత్రం వీటిల్లోనే మనం, మన ఆలోచనలు వీటితోనే కానీ లేదా వీటి చుట్టూ కానీ తిరిగింది అనుకోండి, బయటపడడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని. అప్పుడు నారదు వారు చూపిస్తారు అన్నమాట. ఏమనంటే, నువ్వు యజ్ఞం నిర్వహించడం చేశావు కదా, ప్రతి యజ్ఞానికి నువ్వు దాని యొక్క ఉమ్, అది ఆ యజ్ఞం సరిగ్గా నిర్వహించడా లేదా అని తెలుసుకోవడానికి జంతువులు మనం బలిచ్చాం కదా. ఓకే. చూడు, ఆకాశంలో ఆ జంతువులు నీ కోసం వెయిట్ చేస్తున్నాయి చూసు. నీపైన కక్ష తీర్చుకోవడానికి అవి ఎదురు చూస్తున్నాయి నీకోసం. అందుకనే మనం ఎన్ని జంతువులు మనం చంపుతామో అన్ని రకాల శరీరాలు మళ్ళీ మనం తీసుకోవాల్సిందేమో. అవి ఎంత బాధని, ఎంత కష్టాన్ని అవి అనుభవించాయో మన కోసం మరణించినప్పుడు, అంత నొప్పి, అంత బాధ, అంత ఆందోళన మనం పడాల్సిందే. అందుకని ఒకసారి చూడు, పైన చూడు ఒకసారి, ఆకాశం ఎన్ని జంతువులు నీ రాక కోసం నిన్ను హింస పెట్టాలని ఎట్లా ఎదురు చూస్తున్నా చూడు నీ కోసం. ఎన్ని యజ్ఞాలు నిర్వహించావంటే ఆ యజ్ఞాలకి నువ్వు ఎన్ని జంతువులు బలిచ్చావంటే ఆ జంతువులన్నీ ఇప్పుడు నీ కోసం ఆడ వెయిట్ చేస్తాయి. చాలా బాధ్యత కలిగినటువంటి జీవితం అన్నమాట మానవ జన్మ. మనం చేసే ప్రతిదానికి కర్మ, వికర్మ, అకర్మ, ఈ మూడు విషయాలు తెలిసి పెట్టుకోవాలి. భగవద్గీత 4వ అధ్యాయం చెప్తాను. ఈ కర్మ నిర్వహణలో ఎలా నిర్వహించాలో తెలియక పెద్ద పెద్ద బుద్ధిమంతులు కూడా ఒక్కోసారి వాళ్ళు భ్రాంతికి గురవుతారు. అసలు ఏ కర్మ ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలని ఐడియా ఉండదు. కృష్ణుడు కర్మలో అకర్మ చేసే వాళ్ళకి, అకర్మలో కర్మ చేసే వాళ్ళు, వాళ్ళని బుద్ధిమంతులు మాత్రమే సైతం వాళ్ళు మాత్రమే వాళ్ళని గుర్తించగలుగుతారు. సో కర్మలో అకర్మ, అకర్మలో కర్మ. సో మనం ఏ కార్యం కర్మలోకి ప్రవేశిస్తా ఉంది, ఏ కార్యం మనకి బంధకాల నుంచి బయటికి తీసుకెళ్తుంది అనేది ఎంత పెద్ద బుద్ధిమంతుడు కూడా అది దాన్ని అర్థం చేసుకోవడం ఆయన వల్ల కాదు. అందుకే కృష్ణుడు అంటాడు, సర్వధర్మాన్ని పరిత్యజ్య మా ఏకం శరణం వ్రజ. నేను చెప్పి నువ్వు చేయి చాలు, మిగతా అవి చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందువల్ల మిగతావన్నీ ఒక పక్క నడుస్తూనే ఇంకోవైపు కృష్ణుడు ఏం చెప్పాడో దాని గురించి ఆలోచిస్తూ అది మనం కూడా ప్రాక్టికల్గా మనం కూడా అది నిర్వహించాలి మనం. సో తనకి బాగా అర్థమయ్యేలాగా ప్రాచీన భవిష్యత్తుకి అటువంటి మనస్తత్వం లేదా అటువంటి కర్మలు చేసిన వాడి యొక్క గతి ఏమవుతుందో ఒక తనే ఒక కల్పించి ఒక కల్పనటువంటి ఒక కథ చెప్పడం అనమాట. దాంట్లో ఉన్నటువంటి ఎవరైతే మెయిన్ క్యారెక్టర్ ఉన్నాడో పురంజనుడు, తను భవిష్యత్తు, రెండు క్యారెక్టర్స్ సేమే, ఒకటే క్యారెక్టర్ అనమాట. ఎందుకంటే కొంతమందికి డైరెక్ట్గా చెప్పామనుకోండి, డైరెక్ట్గా నువ్వు ఇట్లా కాదు, నువ్వు ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఇది మార్చుకోవాలా, నువ్వు మార్చుకోకపోతే నీకు ఇట్లా అవుతుంది అనుకోండి, మన మీద కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. నువ్వు డైరెక్ట్గా నన్నే అంటావా, నీ వయసు ఎంత, నా వయసు ఎంత, నీ అనుభవం ఎంత, నా అనుభవం ఎంత అని ఏదేదో. సో మొత్తానికి ఏదో మాట అయితే వింటారు వాళ్ళు. కానీ అటువంటి వాళ్ళకి పైగా రాజు మళ్ళీ మళ్ళీ ఏమనుకుంటాడో ఏమో తెలియదు, మరి దాని పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు. అందుకనే మన ఆ, నారదుల వారు స్టోరీ ఫామ్లో చెప్పాడు. ఎగ్జాక్ట్గా తనలాగే ఉండేటువంటి ఒక క్యారెక్టర్.
ప్రాచీన పరిషత్ ఎలా తన స్వభావాన్ని బట్టి, తన ఆలోచనలు బట్టి, తన కోరికలను బట్టి, తన విధి విధానాలను బట్టి, సో దట్ తను చెప్పినట్టే ఉంటుంది, తన గురించే మాట్లాడుతుంది. కానీ ఒక క్యారెక్టర్ రూపంలో చెప్తున్నాడు. ఏం చేద్దాం, గురువులు రకరకాల వ్యక్తికి రకరకాలుగా చెప్పాలి, అది రకరకాలుగా తీసుకురావాలి. ప్రతి ఒక్కరికి అందరికి ఒకే ట్రీట్మెంట్ ఎప్పుడూ ఉండదు. అందు- కొంతమంది దాని కూడా అడుగుతారు అనమాట. వాళ్ళకేం అట్ట చేశారు, నాకేం ఇట్ట చేశారా, వాళ్ళకేం అలా చెప్పారు, నాకేం ఇలా చెప్పారు అని. ఇవన్నీ మనం వదిలేయాలి. వాళ్ళకు ఒకసారి మన ప్రాబ్లం చెప్పాం కదా, ఆ ప్రాబ్లంకి వాళ్ళు ఏం సొల్యూషన్ ఇచ్చారో ఆ సొల్యూషన్ పట్టి మనం వెళ్ళాలి. నా డాక్టర్ దగ్గర పోయేసి బాగా ముద్ర పెట్టుకొని, నాకు ఆపరేషన్ కుదరదు, నాకు నాకు టాబ్లెట్స్ ఇవ్వండి అంటే మనం చెప్తాం ఆయనకి ఏం మనకి మనం ఏం చేయాలనేది. ఆయన మనకి ఏం చేయాలి మనం చెప్పాలి, ఆయనకి మనం చెప్తామా? ఎంత మూర్ఖత్వం అది. మనం విషయం చెప్పాము, ఇంకా నమ్మాలి. నెక్స్ట్ నమ్మి నెక్స్ట్ అడుగేయాలి అక్కడ. లేకపోతే వ్యాధి మొదలు పెట్టుకొని ఆ తర్వాత లేటర్ స్టేజ్లో మనం తట్టుకోలేని స్థితిలో కూడా మనం ఉంటాం. అన్నీ మనకు నచ్చినట్టు జరిగితే మనం ఎప్పుడూ బాగుపడం. మనం అసలు మనం అంటే బాగుపడే ఉద్దేశం లేని వాళ్ళే నేను అనుకున్నట్టు జరగాలనుకుంటారు. అంటే అది అహంకారం పూరితమైంది కదా అది. ఈ అహంకారమే మన జీవితాలని సర్వనాశనం చేస్తుంది. మనకి ఎప్పుడు అర్థం అవుతుందో మనకు తెలియదు అన్నమాట. ట్రీట్మెంట్ కూడా నాకు కావాల్సినట్టే నువ్వు చేయాలా. ఇంకా అలాంటప్పుడు మనమే ముందు షాప్కి వెళ్ళి కావాల్సిన కొనుక్కొని మనమే వేసుకోవచ్చు కదా. మరి డాక్టర్ దగ్గర పోవడం ఎందుకు అలాంటప్పుడు? ఇంకా ఇంకా గురువు దగ్గర పోవడం ఎందుకు? ఇంకా అప్పుడు ఇంకా సమస్య చెప్పుకోవడం ఎందుకు? మనము పాటించలేనప్పుడు, దాని మీద నమ్మకం లేనప్పుడు చెప్పాల్సిన అవసరమే లేదు అసలు. మన మన చెప్పగా ఎందుకు అనవసరం, ఎందుకు వాళ్ళ టైం ఎందుకు మనం వేస్ట్ చేస్తున్నాం అప్పుడు? మనం పాటించలేము అన్నప్పుడు అసలు టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అసలు మనం అడగాల్సిన అవసరం కూడా లేదు ఇంకప్పుడు. లేదా ఒకటి వాళ్ళు చెప్పారా, అది మనం పాటించడానికి సిద్ధమైతేనే వాళ్ళ 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 సాంగత్యాన్ని తీసుకోండి, లేకపోతే వద్దు. గంటల గంటల సమస్యలు చెప్తాం మనం, కానీ పరిష్కారం మాత్రం తీసుకోం. తీసుకుంటే నాకు నాకు నచ్చినట్టుగా తీసుకోవాలి, నేను కోరుకున్నట్టుగానే తీసుకోవాలి. మనం అర్థం అర్థం చేసుకోవాల్సింది అంతా మనం ఒకటే నమ్మకం అంతా అర్థం చేసుకోవాల్సింది. మనలాగా మనం ఆలోచించి, మనలాగా ఇప్పుడున్న స్వభావం తగినట్టుగా మనల్ని ఎవరైనా మనల్ని కానీ గైడ్ చేశారు అని అంటే మనం చెడపడానికే వాళ్ళు చేస్తున్నారని అర్థం. మనకు నచ్చినట్టుగా ఎవరు చేయకూడదు. వాళ్ళు చెప్పినట్టుగా మన స్వభావాన్ని మనం మార్చుకోవాలి. మనం మార్చుకోవాలి స్వభావాన్ని. కానీ మనకు తెలుసా, నాకు నచ్చినట్టు చెప్పిన వాళ్ళు ఉంటేనే నాకు ఇష్టం. నాకు నాకు నచ్చినట్టు చెప్పిన వాళ్ళు మాత్రమే మంచి డాక్టర్లు వాళ్ళు. వాళ్ళు మంచి గురువులు వాళ్ళు. ఎందుకంటే నాకు నచ్చినట్టుగా చెప్పాడు కాబట్టి. మీకు నచ్చినట్టుగా చెప్పిన వాళ్ళు, ఓకేనా, మిమ్మల్ని వాడుకుంటున్నారు. మీరు ఏది చెప్పినా కరెక్ట్ 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 అని చెప్తూ ఉంటే మనకి ఆనందంలో ఎంత పడితే అంత ఇచ్చేస్తాం అనమాట మనం. ఏది పడితే అది ఇచ్చేస్తాం మనం. ఆల్రెడీ మన చిన్నప్పటి నుంచి ఆల్రెడీ మనం ఆ ప్యాంపరింగ్ జరుగుతూనే ఉంది కదా అన్ని కాలాల్లో మనకి. నువ్వు రాజువి, నువ్వు రాణివి,
ఓకేనా? నువ్వు అట్లా, నువ్వు ఇట్లా, నువ్వు అంతా, నువ్వు ఇంత అని చెప్తా ఉంటే మనకు ఆనందం వస్తా ఉంది. అది ఇప్పుడు పెద్ద కొండై కూర్చుంది అనమాట, అహంకారం కింద. పెద్ద కొండై కూర్చుంది అది. ఇప్పుడు దాన్ని ఏమైనా టచ్ చేస్తే మళ్ళీ కంప్లీట్గా మనం డిస్టర్బ్ అయిపోతున్నాం మళ్ళీ మనం. డిస్టర్బ్ చేయకపోతే జబ్బు, మన జబ్బు ఎట్లా పోతుంది? దాన్ని డిస్టర్బ్ చేయకపోతే మన జబ్బు ఎలా పోతుంది? కానీ అక్కడ కూడా నాకు చెప్పినట్టుగానే, నేను అనుకున్నట్టుగానే నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వాలి. నేను అనుకున్నట్టుగానే నువ్వు పరిష్కారం ఇవ్వాలంటే ఎలా కుదురుతుంది అది? అందుకనే ఎవరైతే దానికి సిద్ధం అవుతారో, ఓకేనా? ఎవరైతే సీరియస్గా ఉన్నారంటే వాళ్ళు సిద్ధంగా ఉన్నారండి. ఏదైనా చేయడానికి అంటే వాళ్ళ స్వభావం మార్చడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని అర్థం. అట్లాంటి వాళ్ళు త్వరగా బయటకు వస్తారు. కొద్ది వాళ్ళు ఇబ్బంది పడతారు, కష్టపడతారు పాపం. ఎన్నో రకాలుగా ఒత్తిడికి గురవుతారు. కానీ బయటకు వచ్చేస్తారు త్వరగా. లేకపోతే నైస్ నైస్గా ఉన్నారనుకోండి పాటించడంలో, ఇంకా అది వ్యాధి ముదిరి అది ఎప్పటికీ ఆ బాధను అనుభవించి ఎప్పుడు మనం బయటపడాలనుకుంటాం మనకే తెలియదు. కాబట్టి ఇక్కడ నారదు వారు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ అన్నమాట. ఈయనకి కథ రూపంలో చెప్తున్నాడు. మృగారికి, నువ్వు చూడు, నువ్వు జంతువులు ఎట్లా చంపేస్తున్నావు, సగం సగం చంపున్నావు, దీనివల్ల పరిణామం ఎలా జరుగుతుందో తెలుసా, దీనివల్ల ఏదో చెప్తాను ఆయనకి అలా చెప్పాడు. ఆ, వాల్మీకి ఏమో, నువ్వు నీ కుటుంబ పోషణకి ఇంతమంది నువ్వు ఇంత చంపుతున్నావు కదా, నీ నీ పాపాన్ని మీ కుటుంబ సభ్యులు తీసుకుంటారా ఒకసారి పోయి అడుగు అన్నాడు. ధ్రువ మహారాజుని ఏమో టెస్ట్ చేశాడు. ధ్రువ మహారాజు ఈయన ఇంకో డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆయనకి. ఏ విధంగా, ఇంత చిన్న పిల్లవాడు ఇక్కడ ఇప్పుడు అవసరమా ఇదంతా నీకు? ఇప్పుడు పర్లేదు నువ్వు పో, మళ్ళీ పెద్దయినప్పుడు నువ్వు రాలేనాడు. కుదరదు, నేను ఇప్పుడు చేయాల్సిందే అన్నాడు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక్కొక్కరిని ఒక రకంగా చూడాల్సి వస్తుంది. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు పెరిగిన విధానం ఏంటి, వాళ్ళు ఎంతో దాన్ని తట్టుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, ఇన్ని రకాలుగా ఆలోచిస్తారనమాట. ఏది, మనం ఎవరైతే గురువుని ఆశ్రయిస్తున్నామో ఇన్ని రకాలుగా ఆలోచిస్తారు వాళ్ళు. అంటే ఎగ్జాక్ట్గా ఏ ఏ విషయాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్తే తనకి మేలు జరుగుతుందో అది చెప్తారు. దాంట్లో కూడా లేదు లేదు, నాకు కావాల్సినట్టుగా నువ్వు చెప్పాల్సిందే. సో ఇక్కడ అందుకే నారద వారు ఇక్కడ ఏంటంటే ఆయన దృష్టిలో పెట్టుకొని ఈయన డైరెక్ట్గా చెప్తే ఈయనకి అర్థం కాదు, లేకపోతే ఈయన దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోడు, ఆయనకు ఒక కథ రూపంలో చెప్దాము, ఆ క్యారెక్టర్ కూడా ఆయనదేను, అది రియలైజ్ అయ్యాడంటే తను అక్కడి నుంచి ఇంకా సీరియస్గా భక్తి తీసుకుంటాడు అనే పాయింట్ నారద వారు చెప్తాను. సో ఇక్కడ ఒక ఆ క్యారెక్టర్ పేరు వచ్చేసి ఇక్కడ పురంజనుడు అనమాట. పురంజనుడు కార్యక్రమాలు గొప్పగా నిర్వహించబడుతున్నాయి. తన కొలువులో గొప్పగా నిర్వహించబడుతున్నాయి. తన స్నేహితుడు అవిజ్ఞాత గురించి ఏమీ తెలియట్లేదు. తన స్నేహితుడు ఒక అవిజ్ఞాత అని ఒకడు ఉన్నాడు, ఓకేనా? ఆయన గురించి మాత్రం ఏం తెలియట్లేదు. ఎవరి అవిజ్ఞాత అంటే పరమాత్ముడు. పురంజనుడు గొప్ప గొప్ప పనులు చేస్తాడు, బట్ తనలో ఉన్న పరమాత్మ గురించి మాత్రం తనకు తెలియట్లేదు. తనలో ఉన్న పరమాత్ముడు తన స్నేహితుడే, పక్కనే ఎప్పుడు ఉన్నాడు లోపల. అవిజ్ఞాత అతని పేరు, ఆ స్నేహితుడి పేరు అవిజ్ఞాత. ఆయన గురించి మాత్రం ఏం తెలియలా. మనం ఎన్నో చేసుకున్నాం, ఎన్నో చదువుతున్నాం, కానీ మన లోపల ఉన్న పరమాత్ముడు ఎవరు, ఆయన రూపం ఏంటి, ఆయన గుణగణాలు ఏంటి, మనం ఎప్పుడు ఆలోచించాం కదా. ఆ పరమాత్ముడు పర్ఫెక్ట్గా మనం తెలిసి పెట్టుకుంటే మనకి గైడెన్స్ ఇచ్చేవాడు అతను, మనం ఆయన మాట వినాలి అనే పాయింట్ మనం ఉండేవాడు. కానీ మనకు తెలియదు కదా. మనం ఆధ్యాత్మిక జీవితానికి మనకి ఆ, మనం ఆప్షన్ లాగా తీసుకుంటున్నాం ఆధ్యాత్మికత జీవితాన్ని, లేదా ఆధ్యాత్మికతని ఆప్షన్ తీసుకున్నాం కాబట్టి తెలియదు. సో అతను ప్రపంచమంతా తిరుగుతూ తన కోరికలు తీర్చుకోవడానికి ఒక అనువైన ప్రదేశం కోసం వెతుకుతున్నాడు. తిరుగుతున్నాడు, ఒక ప్రదేశం తిరుగుతూ ఉన్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు? తాను హ్యాపీగా అనుభవించడానికి, తన కోరికలు తీర్చుకోవడానికి ఒక అనువైన ప్రదేశం కోసం వెతుకుతున్నాడు. కానీ ఎటు తిరిగినా సరే, ఎక్కడ తిరిగినా సరే
తనకు అనుకూలమైన ప్రదేశం దొరకపోయేసరికి అతను కొద్దిగా దుఃఖితుడయ్యాడు అతను. అలా తిరుగుతుండగా హిమాలయాలకు దక్షిణంగా 9 ద్వారాల నగరం ఒకటి కనబడింది. ఒక నగరం కనిపించింది అతనికి. ఇది హిమాలయాలకు దక్షిణంగా. ఇతను తిరుగుతున్నాడు కదా, తిరుగుతున్నాడు. తాను అక్కడ ఉండి తన కోరికలు తీర్చుకోవడానికి తాను తిరుగుతూ ఉన్నాడంట పురంజనుడు. ఏంటి ఆ 9 ద్వారాలు అంటే అంట, ఆ ద్వారాలకి ఆ 9 ద్వారా ఆ నగరానికి గోడలు వచ్చి మన శరీరానికి భౌతిక శరీరంలోకి చర్మం అది. సో 9 ద్వారాల నగరాన్ని భౌతిక శరీరంతో పోలుస్తున్నాడు అనమాట ఇక్కడ. చెప్పేది ఇదంతా స్టోరీయే కదా ఇదంతా. సో నగరానికి, సో మన శరీరానికి పోల్చుతున్నాడు. అంటే నగరంలో అనుభవించడం అనేది ఎలాంటి ఒక స్థితికి దారి తీస్తుందో పరిణామం, అలాగే ఈ శరీరంలో ఉండి అనుభవించడం కూడా అలాంటి ఒక పరిణామాలకు దారి తీయబోతుంది అని మనకి ముందే ఒక ఒక మనకు ఒక సూచిక ఇస్తున్నారు అనమాట. నువ్వు ఇప్పుడు ఒక నగరంలో ఉన్నావు, మనం ఇప్పుడు ఒక నగరంలో ఉన్నావు. ఆ నగరానికి అంటే ఈ శరీరం అనే నగరానికి 9 ద్వారాలు ఉన్నాయి. 2 చెవులు, 2 కళ్ళు, నోరు, తర్వాత మనం ఆ, మలమూత్రాలు పోసేయడానికి ఏదైతే మన అవి కూడా రంధ్రాల కింద లెక్కేస్తాం, అదన్నీ ద్వారాల కింద లెక్కేస్తున్నాడు అనమాట ఇక్కడ. అలాగే మన ముక్కు, అది ఒక 2 ద్వారాలు. సో ఈ విధంగా మనం లెక్కేసుకుంటే మొత్తం 9 ద్వారాలు ఉన్నాయి. అంటే ఇన్నర్గా ఏం చెప్తున్నాడు, నువ్వు కూడా ఒక నగరంలో ఉన్నావు, ఆ నగరానికి 9 ద్వారాలు ఉన్నాయి. దాంట్లో నువ్వు అనుభవించాలనుకుంటున్నావు కదా, అనుభవించడం వల్ల అంటే భగవంతుని మర్చిపోయేసి మనం అనుభవించడం వల్ల రాబోయేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయో చూడండి అని చెప్పేసి ప్రాచీన పరిషత్కి నాదు వారు చెప్తూ, ఆచార్యులు మనకి దాని నుంచి ఏం నేర్చుకోవాలో మనకి ఆచార్యులు మనకు వివరిస్తారన్నమాట. సో గోడలు, చర్మము, ఆ నగరంలో ఉద్యానవనాలు, మన వెంట్రుకలు, అక్కడున్న కోటలు, పెద్ద పెద్ద కోటలు ఉన్నాయి కదా, మన ముక్కు, తల, కాలువలు ఏవైతే ఉన్నాయో మన చర్మం యొక్క ముడతలు, కిటికీలు ఉన్నాయి కదా అవి నేత్రాలు, తలుపులు వచ్చేసి కనురెప్పలను. అయితే కొన్ని గృహాల్లో బంగారం, వెండి, ఇనుము ఉన్నాయి కదా, అది త్రిధాతువులు అంట. కఫవాత పిత్తాలు, కఫవాత పిత్తాలు మన శరీరంలో ఉన్న త్రిధాతువులు. అలాగే రాజధాని ఉంది కదా, నగరానికి రాజధాని ఉంది కదా, అది గుండె. వివి వివిధ రత్నాలతో, రత్నాల్లో నేలంతా వివిధ రత్నాలతో కూర్చోబడింది అనమాట. అంటే ఇదేంటంటే అనుభవించటకు వివిధ కోరికలు మరియు వ్యూహాలు, ఆ కోరికలు తీర్చుకోవడానికి కలిగిన వ్యూహాలు అన్నమాట. అది వివిధ రత్నాలు నేలపైన పొందుపరుచున్నాయి కదా, వాటితో పోలుస్తున్నారు అనమాట. సమావేశ గృహం వచ్చి బుద్ధి, కూడళ్ళు వచ్చేసి అంగిలి ప్రాంతం. అంగిలి అంటే సో మార్కెట్ ప్లేస్లు అనమాట, మార్కెట్. సారీ, మార్కెట్ కాదు, అంగిలి అంటే ఇప్పుడు మనం ఆ, ముక్కు లేదా నోరు, కొండ నాలుక ఉంది సార్, ఆ కొండ నాలుక కూడాలి, అదొక కూడలి. ఎందుకంటే ఇవన్నీ ముక్కు నుంచి కానీ నోటి నుంచి కానీ ఇక్కడ ఒక జంక్షన్ ఉంది. అంగిలి ప్రాంతం అంటే అది అన్నమాట. ఎక్కడైతే మనం ఆహారం తీసుకున్నప్పుడు ఇలా వెళ్తుంది, ఒక్కోసారి ఆహారం సరిగ్గా పొరబోతే ఒకసారి ముక్కులోంచి కూడా వచ్చేస్తుంది. ఇక్కడ ఒక ఒక జంక్షన్ ఉందన్నమాట. సో అది వచ్చేసి అంగిలి ప్రాంతం. జెండాలు మరియు అలంకారపు వస్తువులు, అవి అరికాళ్ళు మరియు చేతులు. వీధులంటే కూడా నాడులు అనమాట, అంటే ఒక నగరాన్ని శరీరంతో పోలుస్తుంది. అలాగే జూత గృహాలు, భౌతిక ఇంద్రియాలు. అంటే జూత గృహాలు భౌతిక ఇంద్రియాలు కదా, మనం మోసం చేసేది అయ్యే కదా, భౌతిక ఇంద్రియాలు. అలాగే బజారు వచ్చేసి స్థూల మెదడు, అంటే మనకు కనిపించేది స్థూల మెదడు అనమాట. సో విశ్రాంతి ప్రదేశం వచ్చి మన చిత్తం, మన హృదయంలో ఉన్నటువంటి చిత్తం అన్నమాట. అలాగే అందమైన చెట్లు, తీగలు, సరస్సులు,
పక్షులు, తేనెటీగల రాగాలు, ఇవన్నీ సంభోగానికి అనువైనటువంటి వాతావరణం. ఇవన్నీ ఉన్నాయి నగరంలో, ఇవన్నీ కనిపిస్తున్నాయి. గాలి, జలపాతాలు వచ్చి స్పర్శ, రస, సుగంధం, ఇవన్నీ. హాని చేయని జంతువులు ఉన్నాయంటే పుణ్యకార్యాలు చేయడం వల్ల పాపం ఫలం రాదు కదా, పాప ఫలం రాదు. ఇవన్నీ హాని చేయనటువంటి జంతువులు అంట. ఆ నగరంలో జంతువులు ఉన్నాయి అక్కడ. కోయిలలు అందరినీ అక్కడికి విశ్రాంతి తీసుకున్నట్టుకు ఆకర్షిస్తున్నాయి. ఎక్కడో దగ్గర కోయిలు అరుస్తూ ఉన్నాయి. అరిచినప్పుడు, ఎవరికైనా కోయిలు అరిచినప్పుడు మనకు కొంచెం వినసొంపుగా ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి కొద్దిసేపు ఆడ పడుకుందాం అనిపిస్తుంది, రెస్ట్ తీసుకుందాం అనిపిస్తుంది కదా. అలాగే ప్రజలు వారి ఆనందమును బంధువులు, స్నేహితులతో పంచుకోవడం చేస్తారు కదా. ఒక మంచి చెట్టు దొరికింది, ఆ చెట్టు కింద అక్కడ కొన్ని కోయిలు కూస్తున్నప్పుడు మనకి ఎలాగైతే ఆకర్షితులు అవుతామో ఆ నగరంలో ఆ చెట్టు కిందకి, అలాగే ఇక్కడ ప్రజలు కూడా వారి ఆనందం పంచుకోవడానికి వాళ్ళు బంధువుల్ని, స్నేహితుల్ని వాళ్ళు ఆకర్షిస్తారన్నమాట వాళ్ళు. అప్పుడు ఇలా ఆ నగరాన్ని చూసిన తర్వాత పురంజనుడు ఒక అందమైన స్త్రీని కూడా చూశాడు అనమాట. ఆమె పేరు పురంజని. ఆమె పేరు పురంజని. అక్కడకు వందల మంది భార్యలతో, 10 మంది సేవకులతో, అంటే 10 మంది సేవకులు, కానీ వాళ్ళకి ఆ 10 మందికి 100 మంది భార్యలు ఉన్నారు అనమాట. మరియు అక్కడికి కారణం లేకుండా వచ్చింది. కానీ దీన్ని ఎలా పోలుస్తాడంటే, జీవుడు కారణం లేకుండా అజ్ఞానంలో బుద్ధితో సంబంధం కారణంగా 10 ఇంద్రియాలతో వందల కోరికలు ఉంటాయి. సో 10 సేవకులు అంటే 10 ఇంద్రియాలు. ఇక్కడ ఆ 10 సేవకులకి 100 మంది భార్యలు అన్నారు చెప్పారు. ఆ వందల మంది భార్యలు అంటే వందల కోరికలు ఉన్నాయన్నమాట ఇక్కడ. అంటే జీవుడు అజ్ఞానంలో అజ్ఞానంలో బుద్ధితో సంబంధం అజ్ఞానం ఉంది, కానీ అది బుద్ధితో సంబంధం అంటే అజ్ఞానపూర్వకమైనటువంటి బుద్ధితో సంబంధం పెట్టుకున్నాం అనుకోండి, కారణం లేకుండా తిరుగుతూ ఉంటాం అనమాట. మనం కారణం లేకుండా తిరుగుతూనే ఉంటాం ఇక్కడ. ఇక్కడ తగిన వరుడు కోసం ఆందోళనలో వెతుకుతూ ఉంది. 5 పడగల సర్పం రక్షణగా ఉంది. ఆమె ఏం చేస్తుంది, అక్కడికి వచ్చి అక్కడ తగిన వ్యక్తి కోసం ఆమె వెతుకుతూ ఉంది. అదేంటి అది అంటే, ఆ వరుడు ఎవరండి ఇక్కడ? సో ప్రాణవాయువు. సారీ, 5 పడగల సర్పం వచ్చి రక్షణగా ఉంది కదా, అది వచ్చి ప్రాణవాయువు అనమాట. తగిన వరుడు కోసం ఆందోళన వెతుకుతుంది అని అంటే, సో చైతన్యం లేకుండా బుద్ధి పని చేయదు. ఆందోళన ఉన్నప్పుడు బుద్ధి పనిచేయదు కదా. ఆందోళన ఉన్నప్పుడు ఆందోళన గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఆందోళన, దానికి సంబంధించిన కారణాలు ఏంటి కానీ అప్పుడు సరిగ్గా మనకు బుద్ధి పనిచేయదు. అలాగే చైతన్యం లేకుండా బుద్ధి పనిచేయదు. అంటే వరుడు లేకపోతే ఆందోళన ఉంది. అలాగే చైతన్యం లేదనుకోండి, బుద్ధి పనిచేయదు. సో దాంతో పోలుస్తున్నారు అనమాట. ఆమె అందమైన ముఖము జ్ఞానం పొందే మార్గాలు, ముక్కు వాసన ఇచ్చేటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. దంతాలు రుచిని నమలడం చేస్తుంది. నుదురు విశుద్ధ బుద్ధిని చూపిస్తుంది. చెవిపోగులున్న చెవులు శాస్త్రాల్లో ఆనందము మరియు మోక్షము అర్థం చేసుకునే సామర్థ్యం ఇస్తుంది. సో ఆమె యొక్క ఆ, ఆ, ఆకారాన్ని, స్వరూపాన్ని దాంతో కూడా పోలుస్తున్నారు అనమాట ఇక్కడ. ముఖాన్ని జ్ఞానం పొందే మార్గాలని, అట్లాగే చెవులు వచ్చి శాస్త్రాల్లో ఆనందము మరియు మోక్షం అర్థం చేసుకునే సామర్థ్యం. సో చెవులు నుంచి ప్రాపర్గా మనం వింటేనే కదా మనకి ఆనందం ఇస్తుందా, మోక్షం ఇస్తుందా అని అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం చెవులు ఫస్ట్ మనకి ఇస్తాయి. అది ఫస్ట్ మనం వినాలి కదా ఫస్ట్ మనం. సో ఆ విధంగా మనం చూసుకుంటే గనక, సో ఆ పురంజనిని వర్ణిస్తూ ఆ పురంజనిని పోలుస్తున్నాడు అనమాట. నల్లని ఛాయ అంటే ఆమె రంగు. ఆ, జీవుడు భగవంతుడికి సంబంధించిన బుద్ధి కప్పబడింది కదా. భగవంతుడికి సంబంధించిన జ్ఞానం ఏదైతే అది కప్పబడిపోయింది జీవుడికి, అది నల్లని ఛాయతో పోల్చింది. అలాగే పసుపు చీర, బంగారు వడ్డాను, రజోగుణంతో బుద్ధి కప్పబడింది.
అక్కడేమో జీవుడి భగవంతుడి యొక్క సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో అది కప్పబడింది. ఇక్కడేమో రజోగుణంతో బుద్ధి కప్పబడింది. రెండు కాళ్ళ గజ్జలు, శాస్త్రాలకి అర్థం కానటువంటి బుద్ధి ఇది. యవ్వనంలో ఉండే వక్షోజాలు, ఇది రాగద్వేషము, సో మోహానికి గురి చేసేటివి. వాటిని పైటతో కప్పుకోవడం. సంప్రదాయం కలిగిన వారు రాగద్వేషాన్ని అణుచుకుంటూ ప్రవర్తిస్తారు. సో సాంప్రదాయం గల వారు ఏం చేస్తారు? రాగద్వేషాలను ఎట్లయితే కప్పుకుంటారు కదా, వాళ్ళ రాగద్వేషాలని అంత ఈజీగా బయటికి చెప్పరు. సంప్రదాయం కలిగిన వాళ్ళు ద్వేషం వచ్చినప్పుడు వెంటనే ద్వేషాన్ని కక్కరన్నమాట. వాళ్ళు నవ్వుతూనే అది ఇది పద్ధతి కాదు, ఇది సరైన టైం కాదు వాళ్ళ మీద, అంటే వాళ్ళు ఎలాగైతే వాళ్ళు కప్పుకుంటారో, సో ఆమె ఆమె పైటతో ఆమె కప్పుకుందన్నమాట. సో ఇట్లా ఆ పురంజని గురించి వివరిస్తూ వచ్చారు అనమాట. పురంజని గురించి. సో ఇట్లా ప్రస్తుతానికి ఆయన నగరానికి వచ్చాడు. ఆ నగరం దగ్గర చూస్తేనేమో ఒక అందమైన ఒక ఒక స్త్రీ పురంజని. ఆమె కూడా అక్కడ ఎంతో అందంగా ఉంది. ఆమె వరుడు కోసం ఆందోళన వెతుకుతూ ఉంది. సో ఆమె యొక్క ఆ, వివిధ అంగాల్ని, సో మనలో ఉన్నటువంటి బుద్ధి, రాగద్వేషాలు, వీటితో పోలుస్తున్నారు అన్నమాట. సో నగరాన్ని శరీరంతో పోల్చారు. అలాగే ఆ ఆ నగరంలో ఉన్న అందమైన స్త్రీ అయితే ఉందో, ఒక విధంగా చెప్పంటే సూక్ష్మ శరీరం మీ గురించి మాట్లాడుతున్నారు. నగరమేమో స్థూల శరీరం అయ్యింది. ఓకేనా? ఆమె ఎవరైతే పురంజని ఉందో ఆమె సూక్ష్మ శరీరంలో ఉండేటువంటి ఎమోషన్స్, ఫీలింగ్స్, తర్వాత వివిధ ఆలోచనలు, థాట్స్ అన్నీ కూడా పురంజనితో పోలుస్తున్నారు అనమాట. సో చూస్తాం నెక్స్ట్ రేపు ఆ, వెళ్ళిన తర్వాత ఆ పురంజనుడు పురంజనితో ఏమని మాట్లాడతాడు, ఎలా ఆమె ట్రాప్లో పడతాడు, ఎట్లయితే మనం ఇక్కడ కోరికల వలలో వచ్చేటువంటి అనేక ఇంద్రియార్థాలతో మనం ఏ విధంగా ట్రాప్లో పడతామో, అదే విధంగా ఇక్కడ పురంజని ట్రాప్లోకి ఎలా వెళ్తాడో, ఎలా మాట్లాడతాడు, ఏమేమి విషయాలు అతను ఆకర్షించి ఇంత పెద్ద రాజు అయి ఉండి కూడా ఎలా ఈ మాయలోకి ఎలా అతను ఆకర్షింపబడతాడో, మనకి మళ్ళీ వాళ్ళ మధ్య జరిగే సంభాషణ లో భాగంగా సో మనకి ఆ, ఈ వివరణ అంతా కూడా ఉంటుంది అనమాట. సో అది రేపు చూస్తాం. ग्रंथराज श्रीमद् भागवतम की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, गौर प्रेम।